గుంటూరు పార్లమెంట్లో గెలిచేది వైసీపీయేనని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య ధీమా వ్యక్తం చేశారు. కూటమి నేతలు ఏం చెప్పినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. ఇక కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బులతో గెలవాలని చూస్తున్నారని తెలిపారు. ఇక గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాల్లో గెలుస్తామంటున్న కిలారి రోషయ్యతో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది, గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఆయన మాటలోనే విందాం. నమస్తే అండి. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది, గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన ఈ రాష్ట్రంలో సంక్షేమం ద్వారా అత్యధిక శాతం ప్రజలకి ప్రభుత్వం చేరువలోకి వెళ్ళింది. అంటే గడప గడప దగ్గరికి ప్రభుత్వం వెళ్ళింది. గతంలో తెలుగుదేశం పాలనలో ఎక్కడ కూడా ప్రభుత్వం అంత గడప గడప దగ్గరికి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు అందించినట్టుగా ఎక్కడో అందలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ద్వారా చేశారనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకనే దేశవ్యాప్తంగా పేదరిక నిర్మూలన 11% నుంచి 6%కి ఆంధ్ర రాష్ట్రం మరి తీసుకొచ్చిందంటే యావత్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 స్థాయిలో ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2 పర్యాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన పూర్తిగా తొలగిపోద్దనేది మాకు గట్టి నమ్మకం. అందుకనే మేనిఫెస్టో కూడా, కొత్త మేనిఫెస్టోలో కూడా ఏదైతే గత మేనిఫెస్టో కన్నా రెండింతలు చేసి ప్రజలకు మరింత సంక్షేమం అందించి వాళ్ళ యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాది వేయాల. అమరావతి అనే భ్రమరావతితో ప్రజల్ని మోసం చేశాడే తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో, అలాగే వ్యవసాయంలో, అలాగే ఆరోగ్యంలో, లేకపోతే పరిపాలన విధానంలో, లేదా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పునాదులు వేస్తారు. ఆ పునాదులు రాబోయే తరాల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండబోతుంది. ఇది ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఇలాంటి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎల్లో మీడియా ద్వారా మరి విషయం కక్కుతా ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల కన్నా ఇదిగో నేను బ్రహ్మాండమైన పథకం ఒకటి పెట్టిన నా హయాంలో జరిగింది అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. అదేవిధంగా ఇవాళ గుంటూరు పార్లమెంటు పరిస్థితి వచ్చినప్పుడు 2 పర్యాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ సభ్యుడు కనీసం నియోజకవర్గంలో కనబడలేదు, అధికార కార్యక్రమాల్లో కనబడలేదు, ఒక్క పైసా కూడా ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఖర్చు పెట్టాల. సో ప్రజలు మోసపోయారు. తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ వల్ల ప్రజలు మోసపోయారు. మరి ఆయన చిత్తూరు నుంచి తర్వాత ఢిల్లీ లేకపోతే హైదరాబాద్ ఉంటాడు, గుంటూరు రాడు. ఇవాళ ఆయన 2 పర్యాలు మరి గెలిచి మరి ఇండస్ట్రీ పరిశ్రమలు పెడతా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఎక్కడ కూడా కనబడకుండా తిరిగాడు. ఇవాళ మళ్ళీ ఎక్కడ ప్రజలు నిలదీస్తానని ఆయన ఆగిపోయాడు. ఆయన బంధువు ఇంకో ఆయన వచ్చాడు, అమెరికా నుంచి వచ్చాడు. ఆయన నేను డబ్బులు ఉన్నాయని అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు తప్ప రిచ్ పర్సనే, కానీ విత్ ఇన్ రీచ్ కాదు. విత్ ఇన్ రీచ్ అంటే పబ్లిక్కి ఎక్కడ కూడా రీచ్లో ఉన్న పరిస్థితి కాదు అతనిది. సో అతను గెలిచిన ఓటున అమెరికాలో కూర్చుంటాడు. కానీ స్థానికంగా మేము ఇక్కడ పుట్టి పెరిగాం. ఇక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఈ గుంటూరు జిల్లాలో కిలారి రోషయ్య అంటే ఎవరు తెలుసు, కిలారి రోషయ్య కుటుంబం అంటే ఎవరు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మేము ఇక్కడ పుట్టి పెరిగాం. మా తండ్రి గారు పోటీ చేశారు, మా మామగారు 3 సార్లు పార్లమెంట్ మెంబర్ చేశారు, నేను తెనాల్లో పోటీ చేశా, పొన్నూరులో పోటీ చేశా. సో ఇక్కడ ప్రజలందరికీ మా ఒక్క వ్యక్తిత్వం అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థానిక అభ్యర్థులు దొరక్క చిత్తూరు నుంచి ఒక ఆయన్ని, అమెరికా నుంచి ఒక ఆయన్ని తెచ్చారో ఇవాళ ప్రజలు నమ్మట్లా. ఇలాంటి వ్యక్తులు ప్రజలకి ఎక్కడ కూడా సేవ చేయరనేది బలంగా ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాప గుంటూరు పార్లమెంట్ నుంచి గెలవబోతా ఉంది. అంటే మీ ప్రత్యర్థి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మీపై, దానిపై మీరేమంటారు? ఇవాళ ఏదైతే ఈ పెమ్మసాని ఉన్నాడో అక్కడ పొన్నూరులో ధూళిపాల నరేంద్రని ఇచ్చిన స్క్రిప్ట్ రైటింగ్ చూసి చదువుతా ఉన్నాడు. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా పెమ్మసానికి, నీ దగ్గర ఉన్న 5,705 కోట్ల రూపాయల ఆస్తి కాగితాలు నా టేబుల్ మీద పెట్టు. నా ఆస్తి కాగితాలు టేబుల్ మీద పెడతా, అక్కడ ఏ అవినీతి జరిగిందో నువ్వు ప్రూవ్ చేయి, నా ఆస్తి నువ్వు తీసుకో కావాలంటే, అంతే తప్ప లేకపోతే నీ ఆస్తి నాకి. అంతేగాని ఊరినే స్క్రిప్ట్ రీడింగ్ జరిగి అప్పుడే వంట పట్టినట్టుంది నీకు రాజకీయాలు. నువ్వు తెలుసుకొని మాట్లాడాలి. కిలారి రోషయ్య అంటే ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. నువ్వేదో నన్ను 2,700 కోట్లు 2,500 కోట్లు సంపాదించినాను, 2,500 కోట్లు అంటే నిన్ను ఫుట్బాల్ ఆడేవాడిని. అదేవిధంగా అమరావతి రైతులకి సంబంధించి రాజధాని విషయంలో కూడా కొన్ని మేము కనుక విన్ అయితే కనుక ఖచ్చితంగా అమరావతిని రాజధాని కింద చేస్తాం, ఒకే రాజధాని కింద చేస్తాం అని చెప్తున్నారు. సో ఇది జరిగే పనేనా, దీనిపై ఏమంటారు? ఈ పెమ్మసాని పిచ్చిసాని, అతనికి వాస్తవాలు తెలియదు. అమరావతి అనే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉన్నది, ఎక్కడికి పోలా.
చంద్రబాబు నాయుడు 1000 ఎకరాల్లో రాజధాని కట్టకుండా 55,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నాడో అతను చంద్రబాబుని అడగాలి. ఈ ఆంధ్ర రాష్ట్రం రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ కాదు. 5 సంవత్సరాలు అతనికి మ్యాండేట్ ఇస్తే రాజధాని ఎందుకు కట్టలేదు అని అడగాలి. అది చేతగాక ఇవాళ చంద్రబాబు నాయుడు మోజులో పడి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజల్ని మోసం చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. అందుకనే అలాంటి అతను చేసిన తప్పిదాన్ని కవర్ చేసుకుని వీళ్ళు ఏంటంటే సామాన్య ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులు, వాళ్ళ యొక్క స్వార్థం, వాళ్ళ యొక్క స్వలాభం చూసుకునే వ్యక్తులే తప్ప ఇవాళ ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఏదో వాళ్ళు చెప్పరు. పైకేమో నీతులు చెబుతారు, వెనకాల ఇంకోటి చేస్తా ఉన్నారు. అందుకని 55,000 ఎకరాలు తీసుకొని ఇవాళ పంటలు బ్రహ్మాండంగా పండే భూముల్ని ఫలసాయం కొన్ని కోట్ల టన్నుల ఫలసాయం వేస్ట్ అయింది, కొన్ని కోట్ల రూపాయలు రైతులకు వచ్చే డబ్బులు పోయినాయి, వ్యవసాయ కూలీలకి పనులు పోయినాయి, తద్వారా ఈ యొక్క ట్యాక్సులు పోయినాయి. సో ఈ 55,000 ఎకరాల రైతుల్ని నిలువున మోసం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అందుకనే రాజధాని విషయంలో ఇవాళ ప్రజలు మోసపోయారు. ఎవరు మోసపోయారంటే డబ్బులు ఉన్నోళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు పోటీ ఇవాళ తాపత్రయపడుతున్నారు తప్ప ఆ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కూలీలు నష్టపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవాళ 5,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకనే 55,000 ఎకరాలు కాదు, ఈ రాజధాని కట్టుంటే ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. భూ హక్కు చట్టం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ తెలుగుదేశం పార్టీ తన ఓటమిని అంగీకరించింది. అది డైజెస్ట్ చేసుకోలేక విషయం కక్కుతా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, అసెంబ్లీలో పాస్ చేశారు. అసెంబ్లీలో వాళ్ళ సభ్యుడు పయ్యాల కేశవులు కూడా మాట్లాడేది బ్రహ్మాండమైందని చెప్పాడు. ఇవాళ ఎందుకు మరి అబద్దాలు మాట్లాడుతున్నారు? రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఎవరు భూములు ఎవరు లాక్కుంటారు, ఎట్లా లాక్కుంటారు? ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తా ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేశారు కాబట్టి లాగేసుకుంటున్నారని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకనే వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ కూడా కోర్టులు వేసింది, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద. వాళ్ళు ఇదే కాదు అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇరుక్కున్నారు. వాళ్ళు జైలుకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. టీడీపీ వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు? ఈ ప్రజాహితం కోరే మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీది, ప్రజలను మోసం చేసే మేనిఫెస్టో టీడీపీ కూటమిది. ఎందుకంటే టీడీపీ ఎప్పుడు కూడా తన మేనిఫెస్టోని ఏ రోజు కూడా నిలబెట్టుకోవాలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని ఒక బైబుల్, ఒక ఖురాను, ఒక భగవద్గీత లాగా భావించి ఆయన 99% హామీలు నెరవేర్చారు మొన్న 5 సంవత్సరాల్లో. మరి చంద్రబాబు నాయుడు 2014, 2019లో మేనిఫెస్టో ఎన్ని అవలంబించారో చెప్పమనండి. సో చెప్పుకోలేని పరిస్థితి. అందుకని చంద్రబాబు నాయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనలో ఈ పాలనలో ఇదిగో నా స్కీము, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్కీముల కన్నా గొప్ప స్కీమ్ ఒకటన్నా ఉందా చంద్రబాబు నాయుడుకి అని చెప్పమనండి. చెప్పలేరు. గోబల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారాలు చేయడంలో చంద్రబాబు మించిన వ్యక్తి లేడు. అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఏమన్నా మహిళల ఓటు శాతం తగ్గే అవకాశం ఉందంటూ ప్రచారం కూడా జరుగుతుందంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టుగా. సో దీనివల్ల ఏమన్నా నష్టం జరుగుద్దా? అలాంటిది లేదంట. ఇవాళ మహిళలు ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితులు లేరు. డాక్రా రుణాలు రద్దు చేస్తానని చెప్పి నిలువునా మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఇవాళ మహిళలకి మహిళా సాధికారత, మహిళలకి రిజర్వేషను, మహిళలకి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మహిళల ఖాతాలోనే జగన్మోహన్ రెడ్డి గారు వేస్తా ఉన్నారు. ఎందుకు వేస్తానంటే ప్రతి ఇల్లు ఉన్న అక్క చెల్లెములే ఆ ఇంటి మహాలక్ష్మిగా భావించి వాళ్ళందరూ వారి ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. వాళ్ళు స్వయంగా వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా ఎన్నో పథకాలు రూపొందించారు. కాబట్టి ఎవరు కూడా చంద్రబాబు నాయుడు నమ్మరు. గతంలో మీరు ఎమ్మెల్యేగా గెలుపొందారు పొన్నూరు నియోజకవర్గం నుంచి. అక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారు? 25 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి పొన్నూరు నియోజకవర్గంలో నేను చేశాను. మీరు ఎవరైనా సరే పొన్నూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేశాడని అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఎప్పుడు కూడా ఎన్నో 20 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఇవాళ పొన్నూరు నియోజకవర్గంలో చేశాను. కాబట్టి ఇవాళ పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధితో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ప్రజలు కనుక మీకు అవకాశం ఇస్తే ఈసారి తప్పకుండా. ఎందుకంటే గుంటూరు పూర్వ వైభవం తీసుకురావాలి మొట్టమొదటిది. అలాగే గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి వీళ్ళు మరుగున పెట్టారు. పార్లమెంట్ మెంబర్ కనబడకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇవాళ ఆ ట్రాఫిక్ సమస్యని తీర్చే విధంగా సంకిలాస్ ఓవర్ బ్రిడ్జిని మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఫ్లైఓవర్స్ ఉన్నాయి 2-3. ట్రాఫిక్ కంజెషన్ గుంటూరు సంబంధించి. అలాగే రూరల్ ఏరియాస్లో డెల్టా ప్రాంతంలో రైతులకి డ్రైనేజీ ఫెసిలిటీ సరిగ్గా లేదు. ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ మీద ముందు ప్రధానంగా దాని మీద శ్రద్ధ పెట్టి రైతులకి వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత నాదని తెలియజేస్తాను.
థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే కిలారి వెంకట రోషయ్య గారి అయితే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పొన్నూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాను, ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, ఈసారి గెలిస్తే కనుక గుంటూరు జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు. ఓవర్ టు స్టూడియో.